వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది కూడా ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు టెస్టోస్టిరాన్ లెవెల్ పెరుగుతుంది. సో శృంగార సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ అదే ఎక్కువైతే అంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే మనకి శృంగార సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. సార్, నిజంగా నాకు అంటే ఆశ్చర్యం వేసింది ఇది. ఏందబ్బా, ప్రతి డాక్టర్ కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోండి అంటుంటారు. కానీ ఇది ఎక్కువైనా కూడా ప్రాబ్లమేనా సార్? జిమ్కి వెళ్తూ ఉంటారు కదా, బాగా కండలు పెంచుతూ ఉంటారు కదా, ఇంకా మరీ ఇరగదీస్తాడేమో అనుకుంటా ఉంటారు. కానీ అది తప్ప అండి? అంటే శృంగార సామర్థ్యం తగ్గుతుందా ఎక్కువ జిమ్ చేస్తే? అంటే దీనికి మనం చాలా విషయాలు కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జిమ్ చేస్తుంటే వాళ్ళు తీసుకునే ప్రోటీన్ పౌడర్ కానీ, నీటి శాతం కానీ, వాళ్ళు ఎంత ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు జిమ్లో అని కానీ, వాళ్ళు అసలు జిమ్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఎలా వచ్చింది, దాని మధ్యలో లైఫ్ ఇన్సిడెంట్లు కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, 30 minutes per day for 5 days a week ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ మన లైఫ్ స్టైల్ని మారుస్తుంది అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేస్తుంది. కానీ హెవీ అయితే ఇబ్బంది అంటారు. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అక్కడ ఇంపాక్ట్ చేసేది వాళ్ళ బాడీని ఏంటి అంటే ఫుడ్. ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు నా దగ్గర అంటే వాళ్ళు చూడడానికి చాలా ఫిట్గా ఎక్సర్సైజ్ ఫ్రీక్ ఉంటారు. ఎప్పుడు అంటే లైక్ 2 to 4 hours జిమ్లో గడిపే వాళ్ళు నా దగ్గరికి వస్తారండి. సో వాళ్ళు హిస్టరీ తీసుకుంటే వాళ్ళు తినే పదార్థాల కాడి నుంచి వాళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఫుడ్ అనే కాదు, టైమింగ్, వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్, ఆ డిజైర్ తగ్గిపోతుంది. ఫస్ట్ సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోతుంది. సో ఇవన్నీ కన్సిడర్లోకి తీసుకుంటే ఎస్, ఫుడ్ కూడా ఒక లక్షణం కావచ్చు. కొంతమంది ప్రోటీన్ పౌడర్ మాత్రమే తీసుకుంటుంటారు, ఎందుకంటే ఇవే సజెస్ట్ చేశారు సార్ మాకు జిమ్లో అంటారు. ప్రాబబ్లీ వాళ్ళ మజిల్ బిల్డప్కి ప్రోటీన్ కావాలేమో, బట్ సెక్షువల్ యాక్ట్కి మామూలు రెగ్యులర్ మినరల్స్ కానించి మనం తీసుకునే మైక్రో న్యూట్రియంట్స్ కానించి అన్ని ఫ్యాట్ కానించి అన్నీ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. మామూలుగా ఈ బాడీ బిల్డ్ చేసే టైంలో కొద్దిమంది స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటా ఉంటారు కదా సార్, అవి ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా ఇట్లాంటి ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కూడా అదేమైనా మన సెక్స్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? స్టిరాయిడ్ అనే కంటెంట్ ఒక బూస్టర్ అండి. మనం మజిల్ బూస్టప్కి కానీ, వాళ్ళు త్వరగా ఫెటిగ్ రాకుండా ఉండడానికి కానీ, టెంపరీగా రిలీఫ్ ఇవ్వడానికి మనం స్టిరాయిడ్ల మీద కొంతమంది ఆధారపడతారు. ఈవెన్ ఇంటెన్స్ పెయిన్ ఉన్నా కానీ దాన్ని తగ్గడానికి ఈవెన్ డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎనీ స్టిరాయిడ్ ఇంజెక్షన్ లాంగ్ టర్మ్లో అవి అదర్ సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఇస్తాయి. అదే సార్, మరి ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా అసలు ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే టెస్టోస్టిరాన్ లెవెల్ పెరుగుతుంది కదా. సో టెస్టోస్టిరాన్ అంటే ఇప్పుడు మగవాళ్ళకి ఒక మగవాడు అనే గుర్తింపుని తెచ్చే హార్మోన్. కానీ అది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎందుకు ఈ కోరికలు తగ్గుతా ఉన్నాయి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? అవును, ఇప్పుడు మగతత్వానికి సంబంధించి టెస్టోస్టిరాన్ అనేది మనకు మెయిన్గా మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ ఉంటే వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ బాగా ఇంప్రూవ్మెంట్ అని అనుకుంటారు. టెస్టోస్టిరాన్ ఒక్కటే కాదండి, ఇవి చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి మగతత్వానికి సంబంధించి. అంటే ఈవెన్ ఈస్ట్రోడయాల్ ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, ఎల్ఎస్హెచ్ ఉంటుంది, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉంటాయి, ఇవి చాలా ఉంటాయి. సో ఇది ఒక్కటి తగ్గితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని అనుకొని దీన్ని పెంచడానికి ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ ఎక్సర్సైజ్తో ఓన్లీ టెస్టోస్టెరాన్ కాదండి, మన హ్యాపీ హార్మోన్స్ అంటాం, డోపమిన్ సర్జ్ కానివ్వండి, ఈవెన్ సెరోటోనిన్ సర్జ్ కానివ్వండి, ఈవెన్. కానీ ఎంత మోతాదులో మనం మాట్లాడుకున్నట్టు కనీసం 20 to 30 minutes per day ఫర్ 5 days a week చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ సరైన మోతాదులో ఉంటాయి. కానీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలాంటివి కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో టెస్టోస్టిరాన్ని ఈ రెగ్యులర్ యాక్టివిటీలో టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్లో మనం మాట్లాడుకున్నట్టు రెగ్యులర్గా ఉంటే టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఆల్రెడీ ఈడీ ఫంక్షన్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేస్తే టెస్టోస్టెరాన్ పెరిగి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది అని కాదు.
వాళ్ళ మెయింటెనెన్స్ చేయడానికి ఈ టెస్టోస్టెరాన్ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది టెస్టోస్టెరాన్ బూస్టర్స్ తీసుకుంటారు తక్కువైపోయినాయని. యూజువలీ వితౌట్ ప్రొఫెషనల్ అడ్వైజ్ నేను అది అడ్వైస్ చేయను. ఎండోక్రైనాలజిస్టు దానికి చూసుకొనేసి ప్రొలాక్టిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే అప్పుడు ప్రొలాక్టిన్ని తగ్గించే ఏర్పాట్లు చేసి టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇవ్వచ్చు. అది కొద్దిగా ఇది ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర మనం రెఫరల్స్ తీసుకొని మనం చేయాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా ఎక్సర్సైజ్ ఒక్కటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తుంది, ట్రీట్ చేస్తుంది అంటే తప్పు. ఓకే, మీ రియల్ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి అంటే మెయిన్ బాడీ మీద ఫోకస్ చేసి అబ్బా హైట్ చూస్తే 6 feet ఉన్నాడు కానీ ఈ ప్రాబ్లంతో వచ్చాడు ఏంటి అని అనుకునే సందర్భాలు ఉన్నాయా సార్? యా, ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ ఫ్రీక్లు ఉండి మొత్తం జిమ్లోనే టైం స్పెండ్ చేస్తూ ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళు చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా చేసుకొని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో వస్తున్నారండి. ఈవెన్ చూడడానికి వాళ్ళు హైట్ వెయిట్ అంతా బాగుంటారు. మీ దగ్గరికి వచ్చే పర్సెంటేజ్ ఎంత ఉండదు సార్ ఇది? అంటే ఇట్లాంటి వాళ్ళు హైట్ వెయిట్ మంచిగా ఇండియన్ పర్సంటేజ్ తో పోలిస్తే నా దగ్గరికి అంతా మంచి హైట్ వెయిట్ ఉన్న వాళ్ళే వస్తారు. బట్ అంటే లో కాన్ఫిడెన్స్ ఉండి చిన్న తక్కువ వాళ్ళు కొద్దిగా తక్కువే ఉంటారు. సో అంటే ఈవెన్ 6 feet నాకు రీసెంట్గా వాళ్ళు 6.2 ఉన్నారు అబ్బాయి. సో యంగ్ ఫెలో కొద్దిగా రిలీజియన్ చెప్దాం అనుకున్నా. ఓకే ఫైన్. సో హైట్ ఉండి వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ స్లీప్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాడంటే ఈ అబ్బాయి ఎందుకో భయం వచ్చేసింది. దీనే యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అంటే. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే అతను ఓవర్గా ఊహించుకోవటమో లేకపోతే పక్కన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయో ఇతనికి రియల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళేటప్పటికి అంగస్తమన అనేది రాదు. సో ఇతను ఎంత చేయాలనుకున్నా అంగం గట్టిపడదు. సో ఇతను నా దగ్గరికి రావడం అనేది జరిగింది. సార్ నాకు మ్యారేజ్ ఇక 2 monthsలో ఉంది అంటే నేను ఎగ్జామిన్ చేశాను, ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తే అంతా పర్ఫెక్ట్గా ఉంది. లైక్ ఈవెన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే నేను అంగాన్ని స్పెసిఫిక్గా చూడడం అనేది జరుగుతుంది, ఎగ్జామినేషన్ చేస్తాము. సో అతనికి ఏంటి లోపాలు అయితే లేవు. ఈవెన్ ఆహారపు అలవాట్లు కానీ డైలీ యాక్టివిటీస్లో కానీ అంతా బాగుంది. ఈవెన్ ఆల్కహాల్ కానీ ఎప్పుడూ అకేషనల్గా తీసుకుంటారు కానీ రెగ్యులర్గా ఏమీ తీసుకోరు. చూసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి స్పెసిఫిక్గా కారణాలంటూ మనం చెప్పని అవసరం లేదు. సింపుల్ యాంగ్జైటీ చాలు వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి. ఆ చిన్న ఆందోళన, తెలియని భయం ఏం చేస్తుందంటే అంగస్తంభనానికి ఇబ్బంది అవుతుంది. సో ఇది తగ్గడానికి కూడా ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఉపయోగపడుతుంది. కానీ మనం మన టాపిక్లో ఏంటంటే ఎక్సర్సైజ్ లీడ్స్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నాం కదా. హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ పర్ఫార్మెన్స్ తగ్గడం అనేది జరుగుతుంది. అందుకే న్యాచురల్ వాళ్ళకి మన సజెషన్స్ ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అంత అవసరం ఉందా, దానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లను మార్చుకోవటం కానీ ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయటం కానీ జరుగుతుంది. ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ హాస్పిటల్లో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వీళ్ళు నేను ఎగ్జాంపులే చెప్తాను. సో అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి సింపుల్గా నేను హార్మోన్స్ ఎలాగున్నాయి అంటే మనం చూడటంతో హార్మోన్స్ ఉన్నాయా లేదో మనం కనుక్కోలేము. సో బ్లడ్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది. సో ఆ లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఎలాగున్నాయో చూసుకునేసి ఒకవేళ అందులో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇట్లాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండి సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఉంటే వాళ్ళకి ఈ షాక్ థెరపీ అనేది ఇస్తాం. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ థెరపీ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే అంగం పైన, సో ఇది అంగం అనుకుంటే సో దీనిపైన షాక్ థెరపీ అనేది ఇస్తాం. సో ఇది సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ వేవ్స్ ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఒక ప్రోబ్ ఉంటుంది. ఈ ప్రోబ్తో అంగానికి షాక్ వేవ్ థెరపీ అనేది చేస్తుంది. దీంతో ఏమవుతుందంటే అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, బేసికలీ కండరాలకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో అంగం వాటెవర్ మజిల్స్ ఏవైనా పెద్దదిగా కనిపించడం కానీ స్ట్రాంగ్గా కనిపించడం కానీ జరుగుతుంది. కానీ ఈ స్కెల్టల్ మజిల్కి రెగ్యులర్ అంగం అంటే పురుషాంగానికి తేడా ఉంటుందండి. దీంట్లో ఏంటి అంటే స్మూత్ మజిల్స్ ఉంటాయి, స్కెల్టల్ మజిల్స్ ఉంటాయి మామూలు రెగ్యులర్ మజిల్స్లో. సో ఆ మజిల్ మనకు కావాల్సినప్పుడు గట్టిగా అవ్వటము పైకి లేపటం అనేది జరుగుతుంది.
బట్ ఈ స్మూత్ మజిల్ ఇన్వాలంటరీగా జరుగుతుంది. అంటే హార్మోన్స్, బ్లడ్, నర్వ్స్ ప్లస్ ఎమోషన్స్ అన్నీ కలిసి అంగస్తంభన అనేది జరుగుతుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఇందులో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. సో అది చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ అంగస్తన లోపాలని కరెక్ట్ చేయొచ్చు. ఇది ఎన్ని రోజులు తీసుకోవాలండి ఈ థెరపీ అనేది? ఒకవేళ పెళ్లికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఉంటే, ఎందుకంటే ఇప్పుడు యువత చాలా వరకు కూడా మంచిగా కండలు పెంచాలి అని చెప్పేసి జిమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మీరు అన్నట్లుగా పెళ్లి వరకు వచ్చేసరికి వాళ్ళలో ఒక ఆందోళన, ఒక భయం వస్తూ ఉంటది. సో అట్లాంటి వాళ్ళు ఒకవేళ పెళ్లికి ముందు ఎన్ని నెలల ముందు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు సెటరేట్ అయిపోతుంది. అంటే మ్యారేజ్కి ముందు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కాదు, ఎప్పుడైతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపాలు వాళ్ళలో యాంగ్జైటీని కానీ, ఎదుటి వాళ్ళలో ఇబ్బందులు కానీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇబ్బందులు కానీ, ఈ ఎమోషన్స్ రీచ్ అవ్వలేకపోవటం కానీ, దూరం అయిపోవటం, అంటే దగ్గరికి వెళ్ళినప్పుడు అంగస్తంభన లేకపోతే ఏమవుతుంది, చాలా ఎంబ్రాజింగ్గా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ న్యాచురల్ వేగా ఇంప్రూవ్ చేయొచ్చు. మీరు అన్నట్టు ఎంత కాలం అనేది నేను ఎగ్జామిన్ చేసి వాళ్ళకి పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. నేను యూజువల్గా ఏంటి అంటే 8 to 12 సిట్టింగ్స్ పెడతానండి. ఇది ఏంటి అంటే వీక్కి ఒక సిట్టింగ్కి రావాల్సి వస్తుంది. యూజువలీ రోజు కూడా షాక్ వేవ్ థెరపీ ఇచ్చుకోవచ్చు, బట్ నాకు ఇంప్రూవ్మెంట్ అనేది కొద్దిగా టైం పడుతుంది. అందుకని నా ఎగ్జామినేషన్ నేను చూడడానికి నేను 8 to 12 వీక్స్ పెడతాను. అంటే 2 to 3 months వరకు వాళ్ళకి టైం పట్టచ్చు, బట్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే సార్. మొత్తం మీద మరీ ఎక్కువ అంటే బాడీ మీద ఫోకస్ పెట్టచ్చు, అది హెల్దీగా ఉండాలి. అంతేగాని ఏదో చేయమన్నారు కదా అని చెప్పి మరీ కండలు ఎక్కువ విపరీతంగా పెంచేసేసి ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్, స్టిరాయిడ్ ఇంజెక్షన్లు తీసుకొని బాడీ పెంచారంటే మాత్రం మీ సెక్షువల్ లైఫ్కి పులి స్టాప్ పడే విధంగానే ఉంటుంది. సో ఒకవేళ అట్లాంటి వాళ్ళైనా సరే మళ్ళీ వాళ్ళు మంచిగా సెక్స్ లైఫ్ని అనేది ఎంజాయ్ చేయాలి అని అంటే ట్రీట్మెంట్ రైజ్ హాస్పిటల్లో షాక్ వేవ్ థెరపీ ద్వారా ట్రీట్ అయితే చేస్తూ ఉన్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.